హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 9th వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటంటే పర్ముటేషన్స్ విత్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్. సో ఫస్ట్ మనము పర్ముటేషన్స్ విత్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంది, దానికి సంబంధించిన ఫార్ములా ఏందో చూద్దాం, ఓకేనా. తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఏందో చూద్దాం. ద పర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar things taken are at a time when repetitions of thing is allowed is n power r. ఓకే, ఈ ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఫార్ములా n పవర్ r ఏదైతుందో దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాము. మనకి ఎగ్జాంపుల్ అర్థమైందంటే మనకి స్టేట్మెంట్ క్లియర్గా అర్థమైపోతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. సో మనం ఇందాక వీడియోస్లో డిస్కస్ చేసినట్టు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 ఆల్ఫాబెట్స్ తీసుకుంటున్నా. ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఏంటివి, ABC. ఇప్పుడు ఈ 3 ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి కాంబినేషన్స్ ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయో రాసుకోవాలనుకుంటున్నా. అయితే ఇక్కడనే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సో మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇట్లాంటి సమ్స్ మనం చేసినాం. 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 3 ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసుకుని కాంబినేషన్స్ రాయమంటే మనం రాస్తుండే. కానీ ఇక్కడ కొత్త కండిషన్ ఏంటంటే ఇక్కడ రిపిటేషన్స్ అనేవి అలౌడ్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు A, B, C ఉందా, మీరు నా ఫస్ట్ కాంబినేషన్ చూడండి, A. అంటే మనము ఒక కాంబినేషన్లో ఒక వర్డ్ని ఒక్కసారి కంటే ఎక్కువసార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇందాక కాన్సెప్ట్స్లో మనము ఒక కాంబినేషన్లో ఒక వర్డ్ని ఒకటేసారి యూజ్ చేయాలి, ఓకేనా. కానీ ఇక్కడ అట్లాంటి రూల్ లేదు, రిపిటేషన్స్ ఆర్ అలౌడ్. అంటే చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ప్లేస్లో ఏ ఫిల్ చేసిన, సెకండ్ ప్లేస్లో ఏ ఫిల్ చేసిన, థర్డ్ ప్లేస్లో కూడా ఏ ఫిల్ చేసిన. అంటే దాని అర్థమైంది, ఒక కాంబినేషన్లో మనము ఎన్నిసార్లన్నా ఏ రాసుకోవచ్చు, ఎన్ని స్పేసెస్లోనన్నా ఏ నింపుకోవచ్చు. అంటే దీన్నే రిపిటేషన్ అని అంటాము. ఒక కాంబినేషన్లో ఒక ఆల్ఫాబెట్ ఒక డిజిట్ ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు అట్లాంటి కండిషన్ని బేస్ చేసుకొని మనము ఈ A, B, C తోటి ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయో చూద్దాము, ఓకేనా. సరే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఏ లెటర్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏ లెటర్ రిపిటేషన్స్ అలౌడ్ అన్నాడు కాబట్టి 3 స్పేసెస్ కదా. ఇప్పుడు మనము ఈ 3 వర్డ్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 3 స్పేసెస్ ఉంటాయి. ఫస్ట్ స్పేస్లో ఏనే ఫిల్ చేసిన, సెకండ్ స్పేస్లో కూడా ఏనే ఫిల్ చేసిన, థర్డ్ స్పేస్లో కూడా ఏనే ఫిల్ చేసిన. సో క్లియర్గా అర్థమైందా. చలో, నెక్స్ట్ కాంబినేషన్లో నేను ఏం చేసిన, ఫస్ట్ స్పేస్లో ఏ, సెకండ్ స్పేస్లో ఏ, థర్డ్ స్పేస్లో బి. నెక్స్ట్ కాంబినేషన్ ఏ అట్లనే ఉంచి, ఇందాక బి ఉండే కదా, ఇప్పుడు సి పెట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఏ, సెకండ్ ప్లేస్లో బి, థర్డ్ ప్లేస్లో ఏ. సో ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను చూడండి. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఒకటే ఆల్ఫాబెట్ని పెట్టిన, తర్వాత 2 ప్లేసెస్లో ఒక ఆల్ఫాబెట్ పెట్టి థర్డ్ పొజిషన్ని చేంజ్ చేసిన. తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, 2 ఆల్ఫాబెట్స్ 2 టైమ్స్ పెడుతున్నావు ఒక ఆల్ఫాబెట్ని. చూడండి ఏ బట్ డిఫరెంట్ పొజిషన్స్లో. ఇందాక ఏ పక్కనే ఏం పెట్టిన, కానీ ఇప్పుడు ఏ తర్వాత మధ్యలో ఒక ఆల్ఫాబెట్, తర్వాత ఏ. సో ఆ ప్యాటర్న్లో మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో రాసుకోవాలి. ABA, తర్వాత AB వచ్చింది కాబట్టి CA. క్లియరా. తర్వాత CAA, ఇందాక మనకి AA ఫస్ట్ వచ్చింది, కానీ ఇప్పుడు మనకి AA సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో వచ్చింది. సో CAA తర్వాత C ఆల్రెడీ వచ్చింది కాబట్టి BAA. సో ఏకి సంబంధించి మనము డిఫరెంట్ రిపిటేషన్స్లో మనకు కాంబినేషన్స్ ఏమొచ్చినాయో రాసుకున్నాం. సిమిలర్గా ఇప్పుడు నేను ఏం చేసిన, 3 డిఫరెంట్ వర్డ్స్ ఆల్ఫాబెట్ తీసుకున్నా. ABC తీసుకున్నా, ABC వచ్చింది కాబట్టి CB తీసుకున్నా. సో ACB. సో ఇవి వచ్చేసి ఏకి సంబంధించినవి. అంటే ఏ రిపీట్ అయితే, ఏ 3 టైమ్స్ రిపీట్ అయితే, ఏ 2 టైమ్స్ రిపీట్ అయితే, ఏ ఒక్కసారి ఉంటాయి. చూడండి 3 టైమ్స్, 2 టైమ్స్, ఇదన్నీ 2 టైమ్స్. చూడండి ఇక్కడ వరకు 2 టైమ్స్. తర్వాత ఏ ఒకటేసారి ఉన్నప్పుడు. సిమిలర్గా నేను
సిమిలర్గా నేను బి 3 టైమ్స్ రిపీట్ అయినప్పుడు, బి 2 టైమ్స్ రిపీట్ అయినప్పుడు, బి చూడండి బి 2 టైమ్స్ రిపీట్ అయినప్పుడు దీస్ ఆర్ ద కాంబినేషన్స్ దట్ ఆర్ పాసిబుల్. తర్వాత బి ఒక్కసారి ఉన్నప్పుడు, సిమిలర్గా సి 3 టైమ్స్ ఉన్నప్పుడు, సి 2 టైమ్స్ ఉన్నప్పుడు, ఇదంతా సి 2 టైమ్స్ ఉన్నప్పుడే, తర్వాత సి ఒక టైం ఉన్నప్పుడు, ఇట్లా నేను ఆర్గనైజ్డ్గా ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయో రాసుకున్నా. సో చెక్ చేద్దాం టోటల్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9. సో ఏది డిఫరెంట్ రిపీటేషన్స్లో కాంబినేషన్స్ చేసుకుంటే మనకి 9 వచ్చినాయి. సిమిలర్గా బీకి కూడా అన్నీ వచ్చినాయి, సికి కూడా అన్నీ వచ్చినాయి. 9 + 9 + 9 విచ్ ఈజ్ నథింగ్ బట్ 27. సో మొత్తం మనకి ఎన్ని కాంబినేషన్స్ వచ్చినాయి? 27 కాంబినేషన్స్ కదా. సో దీన్నే మనము చూడండి, నేను ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తాను చూడండి. మనము 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 3 ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసుకొని ఫామ్ చేయాలి కదా కాంబినేషన్స్. సరే, ఫస్ట్ స్పేస్ ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ స్పేస్ని నేను ఏ తోటి ఫిల్ చేయొచ్చు, బి తోటి ఫిల్ చేయొచ్చు, సి తోటి ఫిల్ చేయొచ్చు. అంటే ఎన్ని వేస్ ఉన్నాయి నాకు? 3 వేస్ ఉన్నాయి. చలో బాగుంది. మళ్ళీ నెక్స్ట్ స్పేస్ కూడా నేను ఏ తోటి ఫిల్ చేయొచ్చు, బి తోటి ఫిల్ చేయొచ్చు, సి తోటి ఫిల్ చేయొచ్చు. ఎందుకు చెప్పండి? మనకి ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ అలౌడ్ అన్నాడు. మనము ఫస్ట్ దాంట్లో ఏది పెట్టినా సరే ప్రాబ్లమే కాదు, నెక్స్ట్ దాంట్లో కూడా అన్నీ పెట్టవచ్చు, ఆ నెక్స్ట్ స్పేస్లో కూడా అన్నీ పెట్టవచ్చు. సో ఇక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఒకసారి పెట్టినామంటారే ఒకసారి వచ్చేసింది కదా ఇంకోసారి రాలేదు అనే కండిషన్ లేదు, రిపీట్ అవ్వచ్చు. దట్ మీన్స్ ఇప్పుడు ఈ స్పేస్ని కూడా నేను 3 వేస్లో ఫిల్ చేయొచ్చు, ఈ స్పేస్ని కూడా నేను 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో 3 × 3 × 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 3 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ 27. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని అర్థం చేసుకోండి. ద పర్ముటేషన్స్ ఆఫ్ n డిస్సిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్. అంటే ఏంది చెప్పండి? సింపుల్. మన దగ్గర ఎన్ని థింగ్స్ ఉన్నాయి? 3 థింగ్స్ ఉన్నాయి. దట్ రిఫర్స్ టు n. ఈ 3 డిఫరెంటా కదా? ఏ బి సి డిఫరెంట్. మనం టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ మనం ఎన్ని తీసుకున్నాము కాంబినేషన్స్ ఫామ్ చేయడానికి? ఎన్ని ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం? 3 ఆల్ఫాబెట్స్. 3 ఉన్నాయి, 3 ఆల్ఫాబెట్స్ని తీసుకున్నాం. అంటే 3 డిసిమిలర్ థింగ్స్ టేకెన్ 3 ఎట్ ఎ టైమ్ వెన్ రిపిటేషన్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ అలౌడ్. అంటే మనము రిపిటేషన్స్ ఆఫ్ థింగ్స్ అలౌడ్ ఉన్నప్పుడు 3 డిసిమిలర్ థింగ్స్ని 3 ఎట్ ఎ టైం తీసుకున్నాము, రిపిటేషన్ అలౌడ్. అప్పుడు ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అంటుండో n⁻r. చూడండి 3 అంటే ఏంది? n డిసిమిలర్ థింగ్స్ 3 టేకెన్ 3 ఎట్ ఎ టైమ్ అంటే r కూడా 3. సో n = 3, r = 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 3⁻3. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎట్ ఎ టైం తీసుకుందాం. 2 ఎట్ ఎ టైం తీసుకుంటే ఏమవుతుంది? n ఎంత మనకి? n3 ఉంటుంది. కానీ ఆర్ ఏమవుతుంది? మనము 3 ఆల్ఫాబెట్స్లో ఓన్లీ 2 ఆల్ఫాబెట్స్ తీసుకొని కాంబినేషన్స్ రాస్తున్నాం. అంటే ఇక్కడ 3 ఉండవు మనకు, ఓన్లీ 2 ఉంటాయి ఇట్లా. ఓకేనా? సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 3² విచ్ ఈజ్ నథింగ్ బట్ 9. సో క్లియర్గా అర్థమైందా? ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది ఉండని. ఓకే, దీని గురించి డిస్కషన్ వద్దు ఇప్పుడు. దీని గురించి డిస్కషన్ వద్దు, వదిలేసేయండి. ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా? పక్కా కదా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ పర్ముటేషన్స్ విత్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? సో ఇందాక మనము ఒక కాన్సెప్ట్ గురించి చదివినాం. ఏందది? పర్ముటేషన్స్ విత్ రిపిటేషన్స్ ఆఫ్ డిసిమిలర్ థింగ్స్. సో ఇందులో మనము ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ఎంసెట్కి వస్తుంది, మెయిన్స్కి వస్తుంది, మనకి ఫైనల్ ఎగ్జామ్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వినండి. సో కాన్సెప్ట్ పేరు ఏంటంటే ప్యాలిండ్రోమ్. సో ప్యాలిండ్రోమ్ అంటే ఏందో తెలవాలి ఫస్ట్. ఓకేనా? సో డెఫినేషన్ ఏంది? ఎ నెంబర్ ఆర్ వర్డ్స్ విచ్ రీడ్స్ సేమ్ ఐదర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఈజ్ కాల్డ్ ప్యాలిండ్రోమ్. ఏమంటున్నాడు? నెంబర్ అన్న కావచ్చు, వర్డ్స్ అన్న కావచ్చు, మనము లెఫ్ట్ నుంచి రీడ్ చేసినప్పుడు ఎట్లయితుంటుందో, లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసినప్పుడు అయితే ఎట్లుంటుందో, రైట్ నుంచి లెఫ్ట్ రీడ్ చేసినప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ATTA ఉంది, ఆటా ఉంది, రైట్? ATTA. ఇప్పుడు రివర్స్లో చదవండి, ATTA. సో మీరు రైట్ టు లెఫ్ట్ చదివినా, లెఫ్ట్ టు రైట్ చదివినా సేమ్ లెక్క ఉంటుంది.
ఇప్పుడు రోటార్ కూడా చూడండి, ROTOR, ROTOR. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, MADAM, మేడం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా, XEROX. ఓకే, ఇది రాదులే, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది రాదు. మేడం వచ్చిందా లేదా? సో ఇట్లా MADAM మేడం, MADAM మేడం. దీన్నే మనం ఏమంటామంటే ప్యాలిండ్రోమ్ అని అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు ప్యాలిండ్రోమ్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ R digits given from N digits is, if R is even, then ఎన్ని ప్యాలిండ్రోమ్స్ ఫామ్ చేయొచ్చు? n⁻r/2 ప్యాలిండ్రోమ్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఒకవేళ R అనేది ఆడ్ అయిందనుకో, దెన్ n⁻r+1/2 ప్యాలిండ్రోమ్స్ని మనం ఫామ్ చేయొచ్చు. అయితే ఈ ఫార్ములా మనకు ఎట్లా వచ్చింది అనే ఎక్స్ప్లెనేషన్ నేను ఒక సమ్మని తీసుకొని మీకు డీటెయిల్గా చెప్పగలుగుతాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను కొన్ని డిజిట్స్ని తీసుకున్నా, 1 2 3 4 5 6. సో టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? నాకు 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి, 7 digit ప్యాలిండ్రోమ్ అంటే ఏంది? మనము 6 digitsని యూజ్ చేసుకొని 7 అంటే యూజింగ్ R digits అంటే ఇక్కడ మనల్ని ఎన్ని డిజిట్స్ ప్యాలిండ్రోమ్ కనుక్కోమన్నాడు? 7 digit కదా. సో 6 digitsని యూజ్ చేసుకొని 7 digit ప్యాలిండ్రోమ్ కనుక్కోవాలి. సో N6 R7. సో ఇప్పుడు మనం ఎట్లా కనుక్కుంటామో చూద్దాము. ఓకేనా? చలో. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 7 స్పేసెస్ని ఫిల్ చేసుకోవాలి. 2 3 4 5 6 7. సో ప్యాలిండ్రోమ్ డెఫినేషన్ మనకు తెలుసు కదా. ఫస్ట్ నుంచి ఏం రీడ్ చేస్తామో, రైట్ టు లెఫ్ట్ రీడ్ చేసినప్పుడు ఏమైతే వస్తుందో, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ రీడ్ చేసినప్పుడు కూడా సేమ్ రావాలి. అట్లా రావాలంటే మీరు గమనించండి ఎట్లా చేయాలో. ఇప్పుడు నాకు ఫస్ట్ ఉందా, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్లో ఫస్ట్ ఏం వస్తే నాకు లాస్ట్ కూడా అదే రావాలి కదా, అవునా కదా? సో నేను ఈ ఫస్ట్ స్పేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? మనకున్న డిజిట్స్ ఎన్ని చెప్పండి? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 6 డిజిట్స్ని ఈ ఒక్క స్పేస్లో ఈ ఒక్క స్పేస్లో 6 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని వేస్లో చూస్ చేసుకోవచ్చు? 6 వేస్లో చూస్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు చూస్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఏదైతే డిజిట్ పెడతారో ఇక్కడ కూడా అదే డిజిట్ పెట్టాలి. సో ఇక్కడ సపోజ్ 1 పెట్టినారనుకో, ఇక్కడ కూడా 1 పెట్టాలి. సో మనం దీన్ని ఫిల్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ ఏది ఉందో లాస్ట్ కూడా అదే ఉండాలి. సో ఫస్ట్ ఏది ఉందో లాస్ట్ అదే ఉండాలి కాబట్టి ఇది ఫిక్స్ అయిపోయింది మనకి, ఇది కూడా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ డిజిట్. ఇప్పుడు ఈ డిజిట్లో మనము ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఇక్కడ రిపిటేషన్స్ అలౌడ్ కాబట్టి మనము మళ్ళీ 6 డిజిట్స్లకేంచి ఒక డిజిట్ చూస్ చేసుకోవచ్చు. ఎన్ని వేస్లో? 6 వేస్లో. సరే, ఇప్పుడు సెకండ్ ఫిల్ అయిపోయింది కాబట్టి మీరు చూడండి, ఇక్కడ సెకండ్ ఏముందో లాస్ట్ నుంచి సెకండ్ కూడా అదే ఉంది. అంటే ఇప్పుడు సెకండ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో లాస్ట్ సెకండ్ నుంచి కూడా అదే ఉంటుంది కాబట్టి 4 ప్లేసెస్ మనం ఫిల్ చేసేసినట్టే ఆటోమేటిక్గా. ఫస్ట్ 2 ఫిల్ అయినాయంటే లాస్ట్ 2 కూడా ఫిల్ అయినట్టే. దట్ ఈస్ ప్యాలిండ్రోమ్ కండిషన్. మళ్ళీ ఓకే, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, థర్డ్ డిజిట్కి. ఇప్పుడు థర్డ్ డిజిట్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? మళ్ళీ సేమ్ 6 వేస్. సో లాస్ట్ థర్డ్ కూడా మనం ఫిల్ చేసేసినట్టే. సో ఇక్కడ మనం ఏదైతే ఫిల్ చేస్తామో లాస్ట్ థర్డ్లో కూడా అదే ఫిల్ చేయాలి. సరే, మళ్ళీ ఇది ఒక్కటి మిగిలిపోయింది కదా అంటే ఇక్కడ మనము ఈ 6 డిజిట్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, 6 డిజిట్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఎన్ని వేస్లో పెట్టుకుంటావు? 6 వేస్లో పెట్టుకోవచ్చు. సో మీరు గమనించండి. సో టోటల్ వేస్ అన్ని 6 × 6 × 6 × 6 విచ్ ఈజ్ నథింగ్ బట్ 6⁴. క్లియరా? చలో, ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ 6 డిజిట్ ప్యాలిండ్రోమ్ అడిగిండు. సో ఈ 6 డిజిట్స్ యూజ్ చేసుకొని, అంటే ఎన్ని 6 N6 R ఎంత? 6 డిజిటే. సో 6 డిజిట్స్ ఉన్నాయి, ఆ 6 డిజిట్ ప్యాలిండ్రోమ్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఎన్ని స్పేసెస్ ఉండాలి? 2 3 4 5 6. సో 6 స్పేసెస్ కాబట్టి ఫస్ట్ స్పేస్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 6 వేస్లో. సో ఫస్ట్ ఫిల్ చేసినామంటే లాస్ట్ది కూడా ఫిల్ చేసినట్టే, ఎందుకంటే ఫస్ట్ది లాస్ట్ది సేమ్ ఉండాలి. చలో నెక్స్ట్. సో ఈ 2 పొజిషన్స్ ఫిల్ అయిపోయినాయి మనకి.
నెక్స్ట్ ఈ పొజిషన్ ఎన్ని వేస్లో ఫిల్ చేసావు 6 అంటే లాస్ట్ సెకండ్ పొజిషన్ కూడా ఫిల్ అయినట్టే, థర్డ్ది 6 లాస్ట్ థర్డ్ కూడా ఫిల్ అయిపోయినట్టే. సో ఎనీవేస్ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇక్కడ కూడా 1 ఇంటూ 1 ఇంటూ 1 1 వేస్లోనే ఫిల్ చేయొచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ ఏం ఫిల్ చేసినామో ఇక్కడ అది ఫిల్ చేయాలి, ఇక్కడ ఏం చేసి ఇక్కడ ఏం చేసి ఇక్కడ అట్లా. సో మనకి ఎంత వచ్చింది 6 పవర్ 3. సో దీన్ని ఇక్కడ ఫార్ములాలో కంపేర్ చేసుకోండి. మన దగ్గర ఎన్ని థింగ్స్ ఉన్నాయి చెప్పండి, ద నెంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ r డిజిట్స్ ఫ్రమ్ n డిజిట్స్. సో టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి n. సో ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టోటల్ 6, అందుకే మనకి చూడండి 6 వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ n కంపారిజన్లో మనకి. నెక్స్ట్ ఎన్ని యూజ్ చేసినాం మనం పాలిండ్రోమ్స్, ఎన్ని డిజిట్ పాలిండ్రోమ్ కావాలనుకున్నాం ఫస్ట్ 7. సో 7 అంటే మనకు ఆడ్ కాబట్టి మనకు ఫార్ములా ఏముంది ఇక్కడ చూడండి r+1/2 అంటే r+1/2 కావాలంటే ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు 6 పవర్ 4 వచ్చిందా, 4 ఎట్లా వచ్చింది చెప్పండి మనకి, 7 + 1/2 ఈజ్ నథింగ్ బట్ 8/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4, అందుకే మనకి 4 వచ్చింది. సో ఇది మనకి r ఆడ్ ఉంది కాబట్టి n పవర్ r+1/2. ఇక్కడ చూడండి మనకు r ఈవెన్ ఉంది, సో అప్పుడు ఏమొచ్చింది చూడండి డైరెక్ట్ ఇది n కదా, n పవర్ r/2 అంటే r ఎంత మనకు చెప్పండి, ఇప్పుడు r 6 కాబట్టి చూడండి 6/2 చేస్తే మనకి ఎంత వస్తుంది 3, అందుకే మనకి 3 వచ్చింది విచ్ ఈస్ నథింగ్ బట్ n పవర్ r/2. సో ఈ విధంగా మనం పాలిండ్రోమ్స్ అనే ఫార్మ్ మనకి వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.